ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డి విచారణ ముగిసింది. ఆయనను 7 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే విజయసాయి రెడ్డిని 7 గంటల పాటు విచారణ జరిపారు. అతని నుండి కీలకమైనటువంటి అంశాలను కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు కూడా ఈ స్కామ్ జరిగినట్లు ఏపీ సిట్ పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆధారాలను కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏపీ సిట్ విచారణను ఆధారంగా చేసుకుని ఈసీఐఆర్ నమోదు చేసినటువంటి ఈడీ అధికారులు ప్రస్తుతం విజయసాయి రెడ్డిని ఉదయం 11 గంటలకు విచారణకు రమ్మని ఆదేశించడంతో 11 గంటలకు విచారణకు హాజరయ్యాడు. దాదాపు 7 గంటల పాటు విజయసాయి రెడ్డిని విచారణ జరిపి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు 2019లో ఏపీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో విజయసాయి రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని ప్రధానంగా సిట్ అధికారులు ప్రశ్నించినటువంటి సమయంలో కూడా విజయసాయి రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే హైదరాబాద్ కేంద్రంగా ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో తన వద్దే 3 సార్లు తను ఉండగా 3 సార్లు మీటింగ్ జరిగిందని, సిట్టింగ్ జరిగిందని, కానీ లిక్కర్ పాలసీలో తన ప్రమేయం లేదనేటువంటి అంశాన్ని గతంలో మనం చూసాం. సిట్ ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, మరోవైపు ఈడీ ముందు కూడా అదే అంశాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డి మొత్తం లిక్కర్ పాలసీ రూపకల్పన కావచ్చు, దీంట్లో ముడుపుల ద్వారా వచ్చినటువంటి నగదును షెల్ కంపెనీలకు బదలాయించారు తప్ప తన ప్రమేయం లేదనేటువంటి అంశాన్ని విజయసాయి రెడ్డి చెప్తూ ఉన్నాడు. ముఖ్యంగా నిన్న అంటే విచారణకు వచ్చేటువంటి సమయంలో మధ్యాహ్నం తర్వాత కూడా కొన్ని కీలకమైనటువంటి పత్రాలను ఈడీకి విజయసాయి రెడ్డి అందజేయడం జరిగింది. 2019 కంటే ముందు ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఆధారాలు సమర్పించాలంటూ ఈడీ అధికారులు ఆదేశించడంతో కొన్ని పత్రాలను ఈడీ అధికారులు కూడా అందజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు లిక్కర్ పాలసీ ఏపీ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత ఏదైనా కంపెనీలో పెట్టుబడులు పెట్టింటే వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు చెప్పడంతో కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు, ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్, కంపెనీలకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ సైతం ప్రస్తుతం ఈడీ అధికారులకు కూడా సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 7 గంటల పాటు విచారణలో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు సంబంధించిన ఈడీ అధికారులు ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశంలోనే లిక్కర్ స్కామ్లో అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్గా కూడా ఇప్పటికే చూడొచ్చు. ఎందుకంటే 3,500 కోట్ల రూపాయల వరకు కూడా ఇందులో లిక్కర్ పాలసీ రూపకల్పన దగ్గర నుండి ముడుపుల వరకు జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, స్కామ్కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇప్పటికే సిట్టు సుదీర్ఘంగా విచారణ జరిపి ఆ స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన కావచ్చు, మరోవైపు ముడుపుల వ్యవహారం కావచ్చు, ఇదంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా నడిచింది. సిట్ అధికారులు గతంలో మనం చూసాం, హైదరాబాద్లోని శంషాబాద్లో ఒక ఫామ్ హౌస్లో దాదాపు 11 కోట్ల రూపాయల వరకు కూడా సిట్ అధికారులు సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 23 షెల్ కంపెనీలకు వీళ్ళు నగదును బదలాయించారు, విదేశాలకు ఈ నగదును కూడా వీళ్ళు బదలాయించినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈ అంశాలన్నిటిపైన కూడా ఒకవైపు సిట్టు, మరోవైపు ఈడీ అధికారులు కూడా సుదీర్ఘంగా విచారణ జరుపుతున్నటువంటి సందర్భం కనపడుతుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సిట్టు సేకరించింది. సిట్టు సేకరించినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. ఇందులో ముఖ్యంగా మనీ లాండరింగ్ కోణం ఉంది. ఎందుకంటే అక్కడ 2024 సమయంలో కూడా డిజిటల్ పేమెంట్స్ కాకోకుండా కేవలం నగదు రూపకంగానే ఈ అమ్మకాలు జరిపారు. ఈ నగదంతా కూడా బ్లాక్ మనీ ద్వారా ఈ నగదును బ్లాక్ మనీని విదేశాలకు తరలించి వైట్గా మార్చి షెల్ కంపెనీలకు బదలాయించారనేటువంటి అభియోగాలు, ఆరోపణలు వినపడుతున్నాయి. వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఈడీ సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే విజయసాయి రెడ్డి తన విచారణ ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సుమిత్ర.